బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రానున్న కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్రలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తుంది. దీని ప్రభావంతో రానున్న కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపొందనొచ్చు. ఇప్పటికే విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే ప్రకటించారు. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్తపురం, మన్యం జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అప్రమత్తమైంది. జిల్లాలోని 5 ప్రాంతాల్లో కూడా, అంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గడ్డలు కూడా పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కొన్ని గ్రామాలకైతే ఇప్పటికే రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి కనిపిస్తున్నాయి. గత రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. వాటిల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా తరలించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరో పక్క చూసుకుంటే వచ్చే 48 గంటలు కూడా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సమాయత్తం చేయడం జరిగింది. వరదలు వచ్చే నేపథ్యంలో అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాలు అయితే తీవ్రంగా వీస్తున్న పరిస్థితి. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల వైపు అయితే అలలు ఎగసిపడుతున్న పరిస్థితి ఉంది. ఈదురుగాలు దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇది మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోర్టులకు కూడా ముందస్తు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పోర్టుల్లో సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా, అంటే గతంతో పోల్చుకుంటే సముద్రం మరింత అల్లకల్లోలంగా ఉంటుంది. భారీ ఎత్తున అలలు ఎగిసి పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఈ అలల తాకిడికి పడవలు కూడా మునిగిపోయి ప్రమాదం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా పడవల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటికైతే ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆడేరులో ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి కూడా పాడేరు వరకు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటుగా ఆ రోడ్లలో ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు కూడా నిరోధించడం జరిగింది. భారీ వాహనాలు అయితే అనుమతించడం లేదు. స్థానిక ప్రజలు కూడా ఆయా మార్గాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే పాడేరులో అయితే ఒక విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఉరుములతో కూడినటువంటి పిడుగులు పడిన నేపథ్యంలో పశువులు 23 మేకలు అయితే మృత్యువాత పడ్డాయి. అందులో 5 మేకల కాపర్లు 5 అయితే
స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి యొక్క మరింత ఉధృతమయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో అవసరమైతే తప్పితే బయటికి రావద్దని కూడా ప్రజలు అయితే సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.